హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 6A. ఇది డిస్ప్లే అంతా ఓకే ఉంది కానీ టచ్ అనేది రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది టచ్ గ్లాస్ అనేది పగిలింది. ఇది టచ్ వస్తుంది, సేమ్ టచ్ వస్తుంది. ఇది టచ్ గ్లాసు మార్చి చూద్దాం. ఇది మనకు 100% ఇది పక్కా ఓకే ఉంటుంది. ఇది అంతే టచ్ వస్తుంది కానీ అప్పుడప్పుడు టచ్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది అనమాట. ఇది గ్లాస్ అనేది బ్రోక్ అయింది మొత్తం. అయితే దీన్ని మనం ఒకసారి టచ్ గ్లాస్ని రిప్లేస్ చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిషన్ మీద పెట్టి డిస్ప్లే అనేది సపరేట్ చేయాలి. ఫ్రేమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ చేయాలన్నమాట. డిస్ప్లే ఇది హీట్ అవుతుంది. డిస్ప్లే సపరేట్ చేసిన తర్వాత మనము అది డిస్ప్లే ఫ్రేమ్ నుంచి సపరేట్ చేయాలి. చేసిన తర్వాత మనం మళ్ళీ టచ్ను డిస్ప్లే అనేది సపరేట్ చేయాలి. అది చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రేమ్ నుండి డిస్ప్లే అనేది సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ఫ్రేమ్ నుంచి ఈ టచ్ నుంచి ఈ డిస్ప్లే అనేది సపరేట్ చేయాలి. ఈ రెండు టచ్ డిస్ప్లే రెండు సపరేట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది టచ్ నుంచి డిస్ప్లే అనేది సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టచ్ క్లీన్ చేసి మళ్ళీ చెక్ చేసి దీని కొత్త టచ్ అనేది మనం వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గ్లూ రిమూవర్ మిషన్ తోటి మనము గ్లూరీ అనేది రిమూవ్ చేద్దాం. ఇలా గ్లూ రిమూవ్ అనేది చేసుకోవాలి నీట్గా కంప్లీట్గా. గ్లూ రిమూవర్ మిషన్ తోటి కంప్లీట్గా గ్లూ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం టచ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. క్లీనర్ తోటి అది డిస్ప్లే అనేది గమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు టచ్ అనేది ఒకసారి చెక్ చేసి డైరెక్ట్ ఓసీ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే అయితే ఓకే ఉంది. డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు బూటింగ్ అవుతుంది. ఓకే, డిస్ప్లే ఓకే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త టచ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. కొత్త టచ్ రిప్లేస్ చేసి పెడితే అయిపోతుంది. డిస్ప్లే అనేది ఫినిషింగ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం టచ్ ఇక్కడ మనం తెచ్చిన టచ్ ఉంది. టచ్ అనేది అది రిప్లేస్ చేస్తే అయిపోతుంది. డిస్ప్లే అనేది కంప్లీట్ అయిపోతుంది. దీన్ని ఓసీ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టచ్ అనేది పెట్టినాం. మనం ఒకసారి టచ్ అనేది చెక్ చేద్దాం అనమాట. టచ్ చెక్ చేసిన తర్వాత ఓసీ పేపర్ అనేది ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మళ్ళీ టచ్ ఇన్స్టాలేషన్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ఓకేనా, టచ్ వర్క్ అవుతుంది. ఎమర్జెన్సీలో చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, టచ్ ఓకే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు మనం రిప్లేస్ చేస్తే ఓసీ పేపర్ రిప్లేస్ చేసి టచ్ని రిప్లేస్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఓసీ పేపర్ లామినేషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ టచ్ అనేది ఇన్స్టాలేషన్ చేయాలి. ఇన్స్టాలేషన్ తర్వాత ఒకసారి చూద్దాం. టచ్ రిప్లేస్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది టచ్ రిప్లేస్ చేసిన తర్వాత ఒకసారి స్టిక్కర్ తీసి చూపించేస్తాను. ఆన్ అయిన తర్వాత మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, టచ్ అనేది పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు డిస్ప్లే అనేది నీట్గా అవుతుంది అనమాట. ఒకసారి చూడండి. టచ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది. బబుల్స్, డాట్స్, బ్లాక్ మచ్చలు ఏం లేకుండా నీట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టచ్ నీట్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.